ఎవలేమన్నా అనుకోని రాష్ట్రాన్ని ముంగటికి గొంచబోవుడే లెక్క అన్నట్టు పనిచేస్తుండు ఏపీ సీఎం చంద్రబాబు సారు. దినం ఏదో ఒక మీటింగ్ పెట్టుకొని జనం నడమల్లే ఉంటాండు. ఆసొంటి సీఎం సారు బుజారన్నాడు విజయవాడ ఇబ్రహీంపట్నం పోయిండట. మరి సారు ఆజర్వడ్డక కార్యమేంది, పోయిన కాడ ఏమేం మాట్లాడినలో అట్లా పోయి అరుచుకొనొద్దాం పాన్లి. పంటలు దండిగా పండాలంటే గంగమ్మ సల్లగా చూడాలి. గంగాదేవి సల్లగా దయదలిస్తేనే రైతులైనా సర్కారైనా నిమ్మలంగా ఉంటది. అందుకే గంగాదేవికి జలహారతి ఇచ్చిండు సీఎం బాబు సారు. ఇబ్రాహీంపట్నం పోయిన ముఖ్యమంత్రి పవిత్ర సంఘం కాడగిట్ల జలహారతి ఇచ్చి పబ్బతి పట్టిండు. ఎప్పుడు చూసినా ఒకటే డిరేస్ లా కనబడే పెద్ద సారు పూజా కార్యానికి గిట్ల సాంప్రదాయ గెటప్ లా హాజరుపడ్డాడు. ఇక పూజారులు పెద్ద పూజలు చేసినాక జలహారతి నడిచింది. అటెనక ఫోటో ఎగ్జిబిషన్ చాలు చేసిన సీఎం సారు ఏమేం పెట్టిరు ఏం కథ అని ఓ మల్క అంతా కలదిరిగి చూసిండు. నీలముచ్చడ మీద చాలా సేవలు చేసిన డాక్టర్ కేఎల్ రావు సారు 129 జయంతి కార్యంలో పాల్గొన్నాడు. ఇక మాట్లాడుకుంటా కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం, అది రెడ్ గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది, రెండు కలిపి గోల్డ్ గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్ లో కూడా బంగారు కలరే. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు పెట్టి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పిన సీఎం సారు గంగా కావేరి నదులు అనుసంధానం అయితే దేశానికి తిరుగుండదని చెప్పిండు. గుంటూరు ఛానల్ కొత్తపాత చేస్తానికి శంకుబండ ఈ నెలల వాతుడే కాకుండా 2 ఏళ్లలో పూర్తి చేస్తారట. అట్లనే పోలవరం ఎడమ కాలువ పనులు ఒడిచిందని చెప్పిన ముఖ్యమంత్రి ఆగస్టు 14 తారీఖు నాడు అనకాపల్లిలో గోదావరి జలాలకు హారతిస్తామని చెప్పుకొచ్చుండు. అంతేకాదు ఇంకేమన్నాడు ఇనురి. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం ఎన్ని విధాలుగా నన్ను విమర్శించాలంటే విమర్శించారు. పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు, పట్టిసీమ దండగా అన్నారు, ఎక్కడ నీళ్లు పెడతారని అడిగారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది, ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఏడాదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా కంపెనీ తెచ్చినాం. దేశంలో ఎక్కలేని తరీకల అమరావతిని నిర్మిస్తుంటే కొందరు పని కట్టుకొని ఏదేదో అంటుర్రు. అసలు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ 3 కలిపితేనే అమరావతి. దానికి 99% పైగా రైతులు భూములు ఇచ్చారు. ఆగస్టు 17 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది. ఆ రోడ్లో పోతే గానీ అమరావతి ఇలువేందో తెలియదని మాట్లాడుకొచ్చిండు సారు. ఈడికే ఒడవలే ఇంకా చెప్పిండు చూడ్రి. రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇటీవల కాలంలో ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది, రాళ్ల సీమ అయిపోయే పరిస్థితి వచ్చింది. నేను సాక్షాత్ దానికి సాక్షిని కూడా. కరువు జిల్లా అనంతపురం జిల్లా ఈరోజు హార్టికల్చర్ హబ్ గా తయారైంది. రాయలసీమ కరువు, రాయలసీమ నుంచి లింగాల మండలం చూస్తే హార్టికల్చర్ వేసి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ లో ఆ మండలం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అనంతపురం కరువు జిల్లాలో కియా సిటీ ఎస్టాబ్లిష్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఏది ఏమైనా ప్రధానమంత్రి మోడీ సారు నినాదం వికసిత్ భారత్ ఎట్లనో మా నినాదం స్వర్ణాంధ్రప్రదేశ్ అట్లా. ఇప్పుడే కాదు ముంగడ కూడా దానికోసమే పనిచేస్తాం, దానికోసమే కష్టపడతాం. నీళ్లుంటే అన్ని సాధ్యమే, నదుల అనుసంధానం అయితే దేశం తిప్పలన్నీ పోయినట్లే అని మాట్లాడుకొచ్చుండు ముఖ్యమంత్రి.